వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. విద్య నిగూఢ విత్తమగు అన్నాడు కదండి భర్తృహరి. కనుక సృష్టిలో ఏది సంపాదించాలంటే జ్ఞానం సంపాదించుకోవాలట. అందుకే ధనానాం ఉత్తమం శృతం, లాభాల్లో గొప్ప లాభం ఏమిటయ్యా అంటే ఆరోగ్యము అన్నాడు. ఇక్కడ గొప్ప లాభం అంటే ఆరోగ్యం అంటండి, చిన్న విషయం కాదు. ఇదే యక్షుడు ప్రశ్నించినప్పుడు మరొక చోట ఒక విషయం ఉంటుంది. ఉన్నప్పుడంతా విలువ తెలియదు, పోయిన తర్వాత అంతకంటే గొప్ప విలువేంది లేదు అని అనిపిస్తుంది. ఏమిటయ్యా అంటే ఆరోగ్యం అని చెప్పాడండి. ఆరోగ్యంలో ఉన్నంతసేపు తెలియదు, ఆరోగ్యంలో కొంచెం తేడా వస్తే దాని విలువ తెలుస్తుందిట. అందుకే ఆ లాభాల్లో కల్లా గొప్ప లాభం ఏంటంటే ఆరోగ్యం అని వివరించాడు ఇక్కడ. సుఖాల్లో కల్లా గొప్ప సుఖం ఏమిటయ్యా అంటే సంతృప్తి అన్నాడు ఇక్కడ. సంతోషం. సంతృప్తి లేకపోతే సుఖమే ఉందండి. సంతోషి ఈ మూడు జగముల పూజ్యుండు, సంతోషి కన్నడు జరుగు సుఖము అంటాడు వామనుడు భాగవతంలో. ఆ విషయాన్ని ప్రస్తావించుకోవాలి ఇక్కడ. అదేవిధంగా లోకంలో పరమధర్మమేది, నశించని ఫలాన్ని ఇచ్చేదేది, శోకం దేనివల్ల కలుగుతుంది, ఎవరితో సంధి చెడిపోతుంది అన్నాడు. అంటే ఎవరితో స్నేహం చేస్తే చెడిపోతుంది ఈ ప్రశ్నలు. దీనికి సమాధానం చెప్తున్నాడు. ఇది కూడా రాజనీతి కూడా మనకు కనబడుతుంది. సంధి కూడా ఎవరితో కుదుర్చుకోవాలి, అది కూడా ఇందులో కనబడుతున్న అంశం. అదేవిధంగా సంధి అంటే సాంగత్యం అని అర్థం చేసుకుంటే సాధకుడికి ఎలాంటి సాంగత్యం కావాలనేటువంటి ప్రశ్న సమాధానం కూడా లభిస్తుంది. దీనికి సమాధానం చెప్తున్నాడు మహానుభావుడు. అందరి పట్ల దయ కలిగి ఉండడమే గొప్ప ధర్మము అన్నాడు ఇక్కడ. అనుశంసం పరోధర్మ అన్నాడు ఇక్కడ. అంటే సర్వజీవుల పట్ల దయ కలిగి ఉండడమే గొప్ప ధర్మం, అంతకంటే గొప్ప ధర్మం లేదయ్యా, ఇది వివరించాడు. రెండవది శాశ్వత ఫలాన్నిచ్చే ధర్మమేది, ఇది ఒకటి చెప్పుకోవాలండి. సృష్టిలో శాశ్వత ఫలం అంటే ఎటర్నల్, శాశ్వతమైన ఫలాన్ని నీకు ఏది ఇస్తున్నది అంటే ఒక్క ధర్మమే ఇస్తోంది ఈ భూమి యందు. అది తెలుసుకోండి. అదేమిటి అంటే చెప్తున్నాడు, త్రయీ ధర్మ సదా ఫలః అంటే కేవలం వేద చెప్పిన ధర్మము మాత్రమే శాశ్వత ఫలాన్ని ఇస్తుంది. ఇది తెలుసుకోవాలి. మన అదృష్టవశాత్తు శాశ్వత ఫలం ఇచ్చే వేదధర్మంలో పుట్టాం. ఇలాంటి శాశ్వతమైన వేదధర్మం ఉంటూ ఉన్నా అందులో మనం పుట్టినా ఇది కాదని ఎటో చూస్తే అది ప్రారంధము, నాశనమే, పతనమే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే త్రయీ ధర్మ సదా ఫలః గట్టి మాట చెప్పాడు. ఆ తర్వాత దేనివల్ల మనిషి శోకం లేకుండా ఉంటాడు అంటే ఒక్క పని చేస్తే చాలయ్యా శోకం లేకుండా ఉంటాడని చెప్పాడు. చాలా గొప్పదండి, ఈ విషయం తెలుసుకోవాలి. పాపం ఒక ఆయనకి కంటికి ఏదో రోగం వచ్చిందిట. అప్పుడు అక్కడ గురువుగారు అటు పక్క నుంచి వెళుతూ, ఏమిటయ్యా నీకంటే కంటి రోగం వచ్చిందండి, తగ్గట్లేదని. అయితే ఒక పని చేయి, నువ్వు ఎప్పుడు నీలం రంగును చూస్తూ ఉంటే నీ రోగం పోతుంది అన్నట్ట. ఇదేదో బాగుందని చెప్పానని వెళ్ళిపోయాడు. వెంటనే తనకు డబ్బు బాగా ఉంది కనుక ఇద్దరు పెయింటర్స్ని అపాయింట్ చేశాడండి. ఈయన ఎక్కడికైనా వెళితే ముందు ఎక్కడెక్కడ చూస్తాడో గోడలకి, చెట్లకి అన్నది నీలం రంగు పూయడం వాళ్ళ డ్యూటీ. ఇలా జరిగిపోతుంది కొంతకాలం. ఆ తర్వాత గురువుగారు వచ్చి నేను చెప్పించేస్తున్నామంటే చేయడం ఏంటంటే ఊరంతా నీలం రంగే అన్నట్ట. ఒక మూర్ఖుడ, ఇంత చేసే కంటే నీ కంటికో నీలం కళ్ళజోడి పెట్టుకుంటే అంతా నీలంగానే కనబడుతుందట అన్నట్టు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. కనుక సృష్టిలో వీడిని బాగు చేస్తా, వాడిని బాగు చేస్తా, వాడి వల్ల దుఃఖం కలిగింది, వీడి వల్ల దుఃఖం కలిగిందని కంప్లైంట్ చేయకు. అసలు దుఃఖం కలిగిన ఒక ప్రక్రియ చెప్తా విను. అది విన్నావో ఎప్పుడు శోకం లేకుండా ఉంటావు. అదేమిటంటే మనస్సును నిగ్రహించిన వాడికి శోకం ఉండదు. ఒకటే మాట చెప్పాడు ఇక్కడ. మనో నిగ్రహమే శోకం లేకుండా చేస్తుంది. అంతేకాదు ఎవరితో సంధి చెడిపోదు అంటే సత్పురుషులతో సంధి చెడిపోదు అన్నాడు. ఎందుకంటే సత్సాంగత్యం వృధా కాదని ఒకటి. రాజు సంధి చేసుకున్న దుర్మార్గుడితో సంధి చేయకూడదు, వాళ్ళతో యుద్ధమే మందు. ఇది తర్వాత భారత కథకు సూచన. ఆలోచిస్తే మనిషి దేన్ని వదలడం వల్ల అందరికీ ప్రియమవుతాడు, దేన్ని వదలడం వల్ల దుఃఖం లేనివాడవుతాడు, దేన్ని వదలడం వల్ల ఏది పొందాలో అది పొందుతాడు. అంటే ఏది వదిలేస్తే చెప్పడం ఇక్కడ. అంటే మానం హిత్వా ప్రియో భవతి, మానాన్ని వదిలినవాడు అందరికీ ప్రియుడవుతాట. మానము అంటే తనని తాను గొప్పవాడని భావించుట, ఇది అర్థం. ఇక్కడ మాన శబ్దానికి ఇదే అర్థం. మానం అంటే గౌరవము, పరువు అని కాదు ఇక్కడ అర్థం. దుర్యోధనుడి దగ్గర ఉన్న దుర్గుణం అండి. తనను మించిన గొప్పవాళ్ళు లేరు, నేనే గొప్పవాడిని అనే భావం విడిచిపెడితే అందరికీ మిత్రుడైపోతాటండి. ఇది చూడండి, సృష్టిలో ఎవరినైనా కలవగానే మన గొప్పలే చెప్పడం మొదలెట్టామనుకోండి, తప్పకుండా వాడికి మన శత్రువు అవుతాం. అవునా లేదు? లోకంలో పరిశీలించండి. అందుకు మానం హిత్వా ప్రియో భవతి, క్రోధం హిత్వా నశోచతి. క్రోధాన్ని విడిచిపెడితే అసలు దుఃఖం కూడా ఉండదయ్యా. కామాన్ని విడిచిపెడితే అన్ని ప్రయోజనాలు పొందగలడు. లోభాన్ని విడిచిపెడితే ఎప్పుడు సుఖంగా ఉండగలడు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనకు పనికొచ్చేటువంటి అంశములు. ఇవన్నీ చేయకుండా రోజుకు 1,00,000 జపం చేసేవాడు, కోటి పారాయణలు చేసేవాడు కాదండి. అవి మానేయమని చెప్పట్లేదు. ఇవి లేనిది పరమ దొరకదు. అది తెలుసుకోవాల్సింది. ప్రధానంగా మన హృదయంలో రావాల్సిన పరివర్తన ఈ సమాధానాల్లో మనకు కనబడుతున్నది. తర్వాత విషయంలో
చెప్తున్నటువంటిది అద్భుతమైన మరొక మాటలు. మృత కథం స్యాత్ పురుష కథం రాష్ట్రం మృతం భవేత్. పురుషుడు దరిద్రం చేత మృతుడవుతున్నాడు అన్నారు. అంటే సంపద లేకపోతే సృష్టిలో ఇంచుమించు అందరి చేత అటువంటి స్థితే వస్తుంది. అలాగే రాజు లేని దేశము, వేదవేత్తలు లేని శ్రాద్ధము, దక్షిణం లేని యజ్ఞము మృతమవుతోంది అన్నారు ఇక్కడ. అందుకే దక్షిణ వల్లే యజ్ఞము సార్థకమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తూ తపక్కిం లక్షణం ప్రోక్తం. తపస్సు అంటే ఏమిటి అన్నాడు. తపస్సు అంటే సమాధానం ఒక్క అద్భుతమైన మాటలో చెప్పాడండి. తపస్వధర్మవర్తిత్వం. తన ధర్మాన్ని తాను పాటించడమే తపస్సు అన్నాడు. ఇది చాలా చిన్న విషయం కాదండి. స్వధర్మం పాటించడం అంటే సామాన్యం అనుకున్నారా? అది పాటించినప్పటికీ నానా యాతన ఉంటుంది. స్వధర్మం అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా. స్వధర్మం అంటే నీకు ఏది విధింపబడిందో అది అని అర్థం. నాకేది విధింపబడింది ఎవరు చెప్తారు? నీకు నువ్వు విధించుకుంటే సరిపోదు. శాస్త్రం చేత విధింపబడ్డది. నీకేం విధించింది ముందు నువ్వేంటో తెలుసుకుంటే నీకేం విధించిందో తెలుసుకోవచ్చు. నువ్వు ఒక తల్లిదండ్రులకు పుత్రుడివి కనుక నువ్వు తల్లిదండ్రుల పట్ల ఏం ప్రవర్తించాలో అలా ప్రవర్తించు. ఒక అన్నదమ్ములకు సోదరుడివి, అక్క చెల్లెలకి సోదరుడివి, లేదా నువ్వు సోదరివి అలా చెప్పుకున్నప్పటికీ. అలాగే ఒకరికి భార్యవు లేదా ఒకరికి భర్తవు. సమాజంలో నీ స్థానం ఏమిటి? ఇలా నువ్వు ఏమిగా గుర్తింపబడుతున్నావో వాటికి న్యాయం చేయడమే స్వధర్మము. ఇది అర్థం చేసుకుంటే చాలండి. ఇక్కడ ఈ స్వధర్మం పాటించడం తేలికైన విషయం కాదు. ఒక న్యాయమూర్తి న్యాయబద్ధంగా వెళతాను అని కూర్చుంటే ఎన్ని ప్రమాదాలు, ఎన్ని హెచ్చరికలు వస్తాయి. అప్పుడు తాను నిలబడి దాన్ని పాటిస్తే తపస్సే. ఇది తెలుసుకోండి. తన ధర్మాన్ని పాటించడమే గొప్ప తపస్సు. ఒకరు త్యాగం చేయాలి అని పెద్ద గోడ చేస్తుంటే మహాత్ముడు ఒకటే మాట చెప్పాడు, ఏ త్యాగాలు చేయక్కర్లేదయ్యా, నువ్వు చేయాల్సింది చేయి, అదే చాలని చెప్పాడండి. ఇది చాలా గొప్ప విషయం. అందులో భారతదేశానికి చాలా ప్రధానమేంటండి, ఇది ప్రధానమైన అంశం. పెద్ద ధర్మబోధలు చేస్తుంటారు కానీ ఎవడు చేయాల్సిన వాడు సరిగ్గా చేయడు. ప్రతివాడు తన పనిని తాను సరిగ్గా చేస్తే ఆ వ్యక్తి బాగుపడతాడు, ఆ దేశం బాగుపడుతుంది. అందుకే స్వధర్మ పాలనే గొప్ప తపస్సు అనే విషయాన్ని ఎంత గొప్పగా చెప్పాడు. అదేవిధంగా దమము అంటే ఏమిటంటే మనస్సును నిగ్రహించుకుంటే దాన్ని దమము అంటారు. అలాగే క్షమ అంటే ఏమిటి? ద్వంద్వ సహిష్ణుత. ద్వంద్వములను సహించుట అంటే సుఖము దుఃఖము లాభము నష్టము ఈ రెండిట్లో పొంగిపోవడం కుంగిపోవడం లేకుండా ఉండడమే క్షమ అనేటువంటి సుమ. అదేవిధంగా జ్ఞానం అంటే ఏమిటి అని అడిగితే తత్వార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం అన్నాడు. ఒకటే మాట అండి. అంతేగాని ఎంత భౌతిక జ్ఞానం సంపాదించినా ఎన్ని శాస్త్రాల్లో ప్రవీణుడైనా బ్రహ్మము గురించి తెలియనిదే నిజమైన జ్ఞానము. జ్ఞానం తత్వార్థ సంబోధ. అలాగే శమము అనగా ఏమిటంటే చిత్త ప్రశాంతత. చిత్తాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడమే శమము అని మాట చెప్పాడు. అలాగే దయ అంటే ఏమిటి? ఎందుకంటే దయ గొప్ప ధర్మం అన్నారు కదా. దయ అంటే ఏంటో చెప్పుకోవాలి. ఒక విధంగా మొదట వచ్చిన ప్రశ్నలకి సమాధానాలు కూడా తర్వాత వస్తూ ఉంటాయి. దయ అంటే ఏమిటి అంటే అందరి సుఖాన్ని కోరడమే దయ. ఇది చాలా ముఖ్యమైనదండి. సర్వరు సుఖాన్ని కోరడమే దయ. అలాగే రుజు స్వభావం అంటే ఏమిటి? చాలా ముఖ్యమండి. రుజు స్వభావము. రుజు అంటే స్ట్రైట్ లైన్ అని అర్థం. స్ట్రైట్ లైన్ అది ఏమిటయ్యా అంటే ఎల్లవేళలా ఒకేలా ఉండే మనస్సే రుజుత్వము అన్నాడు. గొప్ప మాట ఇక్కడ. త్రికరణ శుద్ధిని ఎల్లవేళలా ఒకేలాగుండే మనస్సు రుజుత్వము. అదేవిధంగా జయించలేని శత్రువు ఎవడు? తీరని రోగమేంటి? ఎలాంటి వాడిని సజ్జనుడు అంటారు, ఎవరిని దుర్జనుడు అంటారు? ఇది ప్రశ్న. క్రోధ సుదుర్జయ శత్రు. గొప్ప శత్రువు ఎవడయ్యా అంటే కోపమే గొప్ప శత్రువు అయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే తన కోపమే తన శత్రువు అన్నాడు సుమతీకారుడు కూడా ఈ మాట తీసుకుని. గొప్ప రోగం ఏంటయ్యా అంటే ఎంత చెప్పినా అది వదలడం కష్టం అంటండి. లోభ అన్నాడు ఇక్కడ. లోభం అది వదలదు అన్నాడు ఇక్కడ. అదేవిధంగా సాధువు అంటే ఎవరు? సర్వభూతముల హితం కోరేవాడు సాధువు. అది కోరనివాడు అసాధువు. అయిపోయింది ఇక్కడ. అందుకే నిజమైన సాధువు అంటే ఎవరు? సర్వభూత హితాన్ని కోరేవాడు. ఇంత విశేషం చెప్పారు. అలాగే మోహం అంటే ఏమిటి? గొప్ప ప్రశ్న వేశాడు. మోహం అంటే ఏమిటి? ఏది ధర్మమో తెలియకపోవడమే మోహం అన్నాడు. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ. అందుకే పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత అంటాడు భగవద్గీతలో అర్జునుడు. ధర్మమేమిటో తెలియకపోవడమే మోహము అన్నాడు ఇక్కడ. అదేవిధంగా తర్వాత ప్రశ్నల్లో కిం స్థైర్యం ఋషిభిప్రోక్తం. స్థైర్యం అంటే ఏమిటి? ఎందుకంటే ధైర్య స్థైర్య ఆయురారోగ్య అంటూ ఉంటాం కదా. స్థైర్యం అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. స్థైర్యం అంటే తన ధర్మము నుండి తాను ఇసుమంత కూడా చలించకుండా ఉండడమే స్థైర్యము అన్నాడు ఇక్కడ. అది స్థైర్యత్వము. ఇలాంటి బోధలు మనం చెప్పగలిగితే ఎంతకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మరొకటి ఉంటుందా చెప్పండి ఇక్కడ. తన జీవితాన్ని తను నిర్వహించుకునేటువంటి విధానాలు యక్ష ప్రశ్నలో చెప్తున్నాడు. మేనేజ్మెంట్ స్కిల్స్ అండి. మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, కంపెనీ మేనేజ్మెంట్ కాదు, లైఫ్ మేనేజ్మెంట్ తెలుసుకోండి ఇక్కడ. జీవన నిర్వహణ విజ్ఞానం ఇదంతా కూడా జీవితాన్ని ఎలా నిర్వహించుకోవాలి. అందుకే కొందరు ఒక మేనేజర్గా సక్సెస్ అవుతారు, ఒక ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు, జీవితంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆలోచించండి ఇక్కడ.
సంపూర్ణంగా ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలంటే యక్షప్రశ్నలు చెప్తున్న బోధ ఇది. తన ధర్మంలో ఇసుమంతు కూడా ఎవడు చలించడో వాడు గొప్పవాడు. అదేవిధంగా ధైర్యం అంటే ఇంద్రియాలను నిగ్రహించడమే ధైర్యము. స్నానం అంటే స్నానం మనోమల త్యాగ, మనోమాలిన్యాన్ని వదులుకోవడమే త్యాగము అన్నాడు ఇక్కడ. పండిత పుమాజ్ఞేయో, ఎవడయ్యా పండితుడు? ధర్మం అంటే ఏమిటో స్పష్టంగా తెలిసినవాడు పండితుడు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని ఏ పదానికి వ్యుత్పత్తి ఏంటో చెప్తూ ఆ శ్లోకాలను వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక చెప్పేవాడు పండితుడని చెప్పలేదు ఇక్కడ. ధర్మజ్ఞ పండిత జ్ఞేయో. అలాగే నాస్తికుడంటే ఎవరు, మూర్ఖుడంటే ఎవరు అన్నాడు ఇక్కడ. నాస్తికుడే మూర్ఖుడు అన్నాడు ఇక్కడ. మరి మూర్ఖుడంటే ఎవరంటే నాస్తికుడే అన్నాడు. అయిపోయింది. 2 ప్రశ్నలు ఒకటే సమాధానం. నాస్తికుడిని మూర్ఖుడిని ఎందుకన్నారంటే నిజంగా అంతకంటే మూర్ఖుడు మరొకడు ఉండడండి. మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏదో ఒక ఆఫీస్కి వెళ్తే పని జరిగిపోతుంది. మనకి పని జరిగిపోయిందంటే ఆఫీస్ గోడలు చేసాయా? ఆఫీసులో ఉన్న వాళ్ళు అందరూ చేశారు. మనకు మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? పోస్టులో వచ్చింది ఆ పేపర్ నీకు ఎలాగొచ్చింది అంటే కవర్లో వచ్చింది అన్నట్ట. కవర్లో వచ్చింది నిజమే. కవర్లో రావడానికి పని ఎవరు చేశారు? ఆఫీసు. అయితే నీకు వచ్చిన పేపర్ కనబడింది కానీ పంపిన ఆఫీసు కనబడలేదు. లేదని అంటావా? మరి కనబడలేదుగా. అంటే ఇంత వచ్చిందంటే ఇంత పని చేయడానికి ఒకటి అక్కడ ఉందండి. మరి చూడలేదుగా. నేను చూడకపోయినా అది ఉందండి ఒప్పుకుంటున్నామా లేదా అండి ఇక్కడ? అరే నువ్వు ఇవాళ నీ ఇంట్లో పంపు తిప్పితే నీళ్ళు వచ్చాయి, స్విచ్ వేస్తే కరెంట్ వచ్చింది. దేనివల్ల వచ్చింది అని కనుక నీ నీళ్లు ఎట్లు లభించును అంటే మా పంపు తిప్పును లభించును అని చెప్తావు. పంపు తిప్పును లభించడం అనేది కారణమే, కాదనం. కానీ పంపు తిప్పిన నీరు లభించడం కారణమేది? అక్కడెక్కడ ఒక రిజర్వాయర్ ఉంది, దాని నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంది అని చెప్పాలి. నువ్వు బ్రతుకులో ఎప్పుడు రిజర్వాయర్ని చూడకపోయినా నీకున్న జ్ఞానంతో పంపుతో నీళ్ళకి కారణం రిజర్వాయర్ని ఎరుక ఎలా ఉండాలో ఒక్క నీ ఇంటి నీటిని అందించడానికే ఒక వ్యవస్థ అవసరమే. మరి ప్రపంచానికి నీరు, నిప్పు, వెలుగు, గాలి ఇవ్వడానికి అంత వ్యవస్థ ఉంటుందో ఆలోచించండి. కనుక కనబడుతున్న ప్రాపంచిక వ్యవస్థ బట్టి దీన్ని నిర్వహిస్తున్నవాడు ఉన్నాడు ఎరుకుండద్దు. ఒకవేళ అది లేకపోతే వాడిని మూర్ఖుడు అంటారు. కనుక నాస్తికుడి కంటే మూర్ఖుడు లేడు. వాళ్ళకొక సమాజము, వాళ్ళొక విజ్ఞాన వేదిక, వాళ్ళ ఆస్తికత్వం మీద దెబ్బలాట, ఇదంతా చూస్తుంటే వెర్రి కుదిరింది రోకలు తలకు చుట్టూ అన్నట్టు ఎవడు అలా ఉంటుందండి. నాస్తికత్వం విజ్ఞానం ఎలా అవుతుందండి? దానికి మించిన అజ్ఞానం మరొకట్లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది గ్రహించ. అదేవిధంగా విషయములు చాలా చాలా చెప్తూ దంభో ధర్మధ్వజోచ్ఛ్రయ. డాంబికం అంటే ఏమిటి అంటే ధర్మం చేయడు కానీ ధర్మం చేస్తున్నానని చెప్పుకునేవాడు డాంబికుడు అన్నాడు ఇక్కడ. అందుకు కీర్తి కొరకు ధర్మమాచరించువాడు డాంబికుడు అన్నారు ఇక్కడ. అందుకే ఇంత చేసి అంత గుర్తింపు కోరుకునే వాళ్ళందరినీ దీనికి ఎందుకు తీసుకురావాలి అన్నాడు ఇక్కడ. పైగా అక్షయమైన నరకం ఎవరికి వస్తుంది అన్నాడు. అక్షయమైన నరకం, అక్షయం అంటే ఆ నరకం నుంచి మరి బయటపడట. అది ఎవరికి లభిస్తుంది అంటే ఒక మహాత్ముని ఇంటికి పిలిచి అతడికి ఏది ఇవ్వకుండా పంపితే అక్షయ నరకం వస్తుంది అన్నాడు ఇక్కడ. ఇది ఒకటి. రెండవది వేదేషు ధర్మశాస్త్రేషు మిథ్యాయో వై ద్విజాతిషు దేవేషు పితృధర్మేషు సోక్షయం నరకం వ్రజేత్. ఇది తెలుసుకోండి ఇక్కడ. వేదములు, ధర్మశాస్త్రాలు, వేదవేత్తలు, దేవతలు, పితృధర్మములు ఇవి అసత్యములుని ఎవడంటాడో వాడు అక్షయ నరకాలు పొందుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక అక్షయ నరకాల్లో పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలో దీన్ని బట్టి చూపిస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా అక్షయ నరకాలు పొందే వాళ్ళకి 3 శ్లోకాలు చెప్పాడు. ఇప్పుడు 2 అయిపోయాయి. 3వ శ్లోకంలో విద్యమానే ధనే లోభాత్ దానభోగ వివర్జిత. ఎవడికి ధనముండి కూడా దానము చెయ్యక భోగము చెయ్యక ఉంచుతాడో వాడు కూడా శాశ్వతమైన నరకాన్ని పొందుతాడు సుమా అన్నారు ఇక్కడ. అదేవిధంగా తర్వాత మాటలో బ్రాహ్మణత్వము కులము వల్ల వస్తుందా, శాస్త్రాధ్యయనం వల్ల వస్తుందా? ఇప్పుడు నౌషప్రశ్నకి ఎందుకు అనుబంధం ఇచ్చుకున్నామో చెప్పుకోవాలి. అంటే భారతకారుడు ఒక చోట ఒక మాట, ఇంకో చోట ఇంకో మాట అనడండి. ఎంత చక్కగా చెప్తున్నాడంటే దేనివల్ల బ్రాహ్మణత్వం చెప్పబడుతున్నది అంటే అధ్యయనం వల్ల కానీ కులము వల్ల కానీ అది తెలియబడదు. వృత్తమేవ న సంశయ శృణు యక్ష కులం తాత న స్వాధ్యాయో నచ శృతం కారణం హి ద్విజత్వేచ వృత్తమేవ న సంశయ. వేదాలు అధ్యయనం చేసినప్పటికీ, వేదాది శాస్త్రజ్ఞానం కలిగినప్పటికీ, కులములో పుట్టినప్పటికీ వాడు సంపూర్ణ బ్రాహ్మణుడు అనిపించుకోడయ్యా. వృత్తము చేతనే అంటే ప్రవర్తన చేత తాను చదివినటువంటి జ్ఞానాన్ని తన ప్రవర్తనలో చూపించగలిగినప్పుడు వృత్తము ద్వారా బ్రాహ్మణత్వాన్ని పరిరక్షించుకోవాలి, దాని ద్వారా ప్రకటించాలి అని చెప్తూ ఎప్పుడూ ప్రియంగా మాట్లాడేవాడికి ఏం దొరుకుతుంది, ఆలోచించి పనిచేసేవాడికి ఏం దొరుకుతుంది, ఎక్కువ మంది మిత్రులున్నవారికి ఏం దొరుకుతుంది, ధర్మమునందు ప్రీతి ఉన్నవారికి ఏం దొరుకుతుంది? ఈ ప్రశ్నలు మీరు జాగ్రత్తగా వింటూ కథను మర్చిపోతున్నారా? అంటే కథ గుర్తుపెట్టుకుంటూ సరిగ్గా వినడం లేదా?
చాలా ఇబ్బందే. ఇది నిజంగా చెప్పాలి అంటే ధర్మరాజు జీవన సరళి అంతా ఈ ప్రశ్నల్లో ఉందండి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఇది నా ఆలోచన, ఇది నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ధర్మరాజు జీవన సిద్ధాంతం, ధర్మరాజు జీవన విధానం అంతా ఇందులో కనబడుతుందండి. అది ఎంత అద్భుతంగా, ఇంత చెప్పాలి అంటే ఎంత లోతు ఉండాలి మహానుభావుడికి, ఎంత స్పష్టత ఉండాలి, క్లారిటీ అండ్ డెప్త్, ఆ రెండూ ఉన్నాయి మహానుభావుడికి జ్ఞాన విషయంలో. ప్రియవచనవాది ప్రియోభవతి, ప్రియంగా మాట్లాడేవాడికి అందరూ ప్రియులవుతారు. ఇది కూడా తెలుసుకోవాలి. అంటే కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే ప్రియంగా మాట్లాడాలండి. కొందరు ఉంటూ ఉంటారు, మంచి పని చేస్తున్నాన్ని ఎవడు పెడితే వాడిని కసురుకుంటూ దుమదుమలాడుతుంటే వాడి దగ్గరికి ఎవడు వెళ్ళండి. అందుకు ప్రియంగా మాట్లాడడం అనేది గొప్ప కళ. అది ప్రియంగా మాట్లాడే వాళ్ళకి అందరూ ప్రియమే అవుతారు. అదొకటే మాట. అంతేకాదు ఆలోచించి పనిచేసేవాడికి ఏం లభిస్తుంది? జయం లభిస్తుంది. అంతే. ఇంకో ప్రశ్న, ఎక్కువ మంది మిత్రులు ఉన్నవారు ఎలా ఉంటారు? సుఖంగా ఉంటారు అన్నాడు. మిత్రబలం అంత ముఖ్యము అన్నాడు ఇక్కడ. ధర్మంపై ప్రీతి పొందేవాడికి ఏది లభిస్తుంది? సద్గతి లభిస్తుంది. ఒకటే మాట, ధర్మం వల్ల వచ్చేది సద్గతి. తర్వాత ప్రశ్న వేస్తున్నాడు, ఎవడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు? సృష్టిలో అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటి? మానవులు ఏ మార్గంలో వెళ్ళాలి? 3 ప్రశ్నలండి. ఇది కూడా తెలుసుకోవాల్సిన గొప్ప ప్రశ్నలు. మొట్టమొదటి ఏంటి? ఎవడెప్పుడు ఆనందంగా ఉంటాడు? దీనికి ఒకటే మాట చెప్పారు, లభించినప్పుడు అనుభవిస్తూ లభించనప్పుడు కూడా బాధపడకుండా ఉంటే. ఇక్కడ ఒక మాట చెప్పారంటే 5-6 రోజులకు ఒకసారి కూర తినేవాడు అని సమాధానం. నిజానికి 5-6 రోజులకు ఒకసారి కూర తినేవాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అని చెప్పాడు. 5-6 రోజులకు ఒకసారి కూర అంటే అర్థం ఏంటి? రోజు కూరలు అన్నిటితో భోజనం చేసే అవకాశం దొరకకపోవచ్చు. ఏదో కడుపు నింపుకోవడానికి ఈ మాత్రం తిన్నాం. ఎప్పుడో వారానికి రోజు ఒక కూర ఏదో లభిస్తే దాంతో తిన్నాం. అంటే అర్థం ఏంటి? ఎదురుచ్ఛాలాభ సంతుష్టి. తన శ్రమతో తన ధర్మంతో ఎంత సంపాదించగలడో దానితో ఎవడు తృప్తి చెందుతున్నాడో వాడు సుఖంగా ఉంటాడు. ఈ మాట నిజంగా ఆలోచించండి. దీనితో సుఖపడలేక ఇంకా ఏదో సంపాదించుకోవాలని జీవితంలో అశాంతికి ప్రతివాడు గురవుతున్నాడు. ఆలోచించండి ఇక్కడ. నిజంగా ఇలాగే అనుకుంటే వాడు నిజంగా సంతృప్తిగా ఉంటాడు. వాడి కాలం సాధనకి వాటికి వినియోగింపబడుతుంది. కానీ ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. కానీ ఎవడు ఎదుర్ఛాలాభ సంతృప్తితో ఉంటాడో వాడు మాత్రమే ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇది చాలా గొప్ప అంశం ఇక్కడ ప్రస్తావన చేశారు. అదేవిధంగా ఆశ్చర్యం అంటే ఏమిటి అన్నాడు. ఇది గొప్ప మాట అండి. అహన్యహని భూతాని గచ్చంతి ఇహ యమాలయం శేషాహ స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమిత పరం. అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఒక ఆయన 99 ఏళ్ళండి. అదృష్టవశాత్తు షుగరు ఇలాంటివి ఏం లేవు కనుక ఆరోగ్యంగా ఉన్నాడు. పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు ఆయన. అక్కడ నిలబడ్డాడు, బిల్డింగ్ పర్యవేక్షణ. ఆ పక్క నుంచి ఒక ఆయన శవం వెళుతుందట. ఎవడరా పోయాడు అని. మన వీధిలో ఆయనేనండి. ఎంత వయసు ఉంటుంది ఏమిటి? 70 ఏళ్ళు. పాపం పెద్దవాడు కానీ అన్నట్ట. మరి వీడో ఇల్లు కడుతున్నారంటే వచ్చే ఏడాది గృహప్రవేశం అని చెప్తున్నాడు. ఎంత గ్యారంటీ అండి ఇక్కడ. కనుక తన కళ్ళ ముందే ఒకడు పోతూ ఉన్నా చూస్తూనే ఉన్నాం. అహన్యహని భూత అని గచ్చంతి ఇహ యమాలయం. ప్రతిరోజు మన కళ్ళ ముందే ఒక్కొక్కరు పోతూ ఉన్నారే. పోతున్న వాడిని చూసి ఏడ్చేవాళ్ళు వాళ్ళు మిగిలిపోతాం అనుకుంటూ ఉంటారు. ఇంతకంటే ఆశ్చర్యం మరొకటి ఉందా అన్నాడు ఇక్కడ. కిమాశ్చర్యం ఇతపరం. పైగా వెళ్ళవలసిన మార్గం ఏమిటి చెప్పు. ఇది నిజంగా ఆలోచించాలండి. ఇక్కడ ఆలోచించకపోయినా ఇంటికి వెళ్ళైనా ఆలోచించండి. ఎంత గట్టిగా నొక్కి నొక్కి చెప్తున్నాడని జాలిపడైనా ఆలోచించండి. ఎందుకంటే ఎంత విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడంటే ఇక్కడ మొత్తం తీసుకుంటే మన బ్రతుకంతా ఇందులో ఉన్నది. మనం పొందవలసిందేంటి? దేనివల్ల పొందుతాం? నువ్వు పొందవలసిన పరబ్రహ్మము ఆదిత్యుడికి కూడా మూలమైనదయ్యా. దాని నుంచి వస్తుందని ప్రారంభించాడు. అది పొందాలంటే నువ్వు జ్ఞానాన్ని, ఈ గుణాలని అలవరుచుకో, దాని వృద్ధుల్ని సేవించు, ఇలా వెళ్ళు, సహనం తెచ్చుకో, మిత్రుల్ని పెంచుకో, ప్రియంగా మాట్లాడు, క్రోధం లేకుండా ఉండు, ఇవన్నీ మనం తెలుసుకున్న. దానం చేయి, తపస్సు చేయి, ఇవన్నీ వివరించాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఏ మార్గంలో వెళ్ళాలి? ఈ ప్రశ్న వెయ్యాలే కానీ కన్ఫ్యూజన్ కావలసినంత. ఎందుకంటే తర్కాలు ఒకటి ఉంటాయండి. లాజికల్ ఆర్గ్యుమెంట్. లాజిక్ చాలా గొప్పదే. ఒక్క మాట ఇక్కడ సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఎన్నో మతాలు ఉన్నాయి కానీ నువ్వు అసలు మరొకటి ఆలోచించకుండా నమ్ము, విశ్వసించుము, నీకు పరలోకము లభించును అని చెప్పే మతాలు చాలా ఉన్నాయి. కానీ అసలు విశ్వాసం కాదు, ఆలోచించు, తర్కించు అని తర్కానికి స్థానమిచ్చిన ఒకే ఒక్క మతం ప్రపంచంలో హిందూ మతం మాత్రమే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే తర్కశాస్త్రం చదివి తత్వశాస్త్రం చదివే ఒకే ఒక్క మతం హిందూ మతం. ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. ఆలోచించే పిచ్చివాడు కూడా ఆలోచిస్తాడు. కనుక ఆలోచనకు కూడా ఒక తర్కానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. తర్కానికి లిమిటేషన్స్, శాస్త్రసమ్మతంగా ఆలోచించు, అది తెలుసుకో. కనుక శృతిమతస్తర్కోనుసంధీయతాం. నిజమే. కానీ శాస్త్రం ప్రకారంగా ఆలోచించంటే కన్ఫ్యూజ్ చేయడానికి శాస్త్రాలు చాలండి.
ఒక ఆయన అన్నాడు, ఏవి చదవకముందు ఒక్క అజ్ఞానం ఉంది, చదవడంతో అజ్ఞానాలు పెరిగాయి అన్నాడు ఇక్కడ. కనుకనే ఏవైనా తెలుసుకుందామని పుస్తకాలు తిరగవిస్తే కన్ఫ్యూజన్ అంతా ఇంత కాదు. కనుక తర్కో ప్రతిష్ఠ, గొప్ప మాట చెప్పాడు. తర్క మార్గంలో వెళ్ళాలంటే చాలా బాధాకరం. శృతయో విభిన్నా, పోనీ వేదములు శాస్త్రములు అంటే ఒక ధర్మశాస్త్రం చెప్పినట్టు మరొక ధర్మశాస్త్రం చెప్పదండి. ఒక ఆయన ఈ మధ్య పట్టుకుని పెద్ద గొడవ పెట్టాడు. అయ్యా మీరేమో శ్రాద్ధ వేళలో విభూది పెట్టుకోవాలి అని రాశారు, విభూది పెట్టకూడదంటాడు ఒకడు. కాదండి విభూది పెట్టకూడదని రాశారు, విభూది పెట్టాలంటారు కదా అని. ఇది పెద్ద గొడవ అండి. ఆఖరికి ఇవి మిగిలిపోయాయి. కానీ శ్రాద్ధమే పెట్టని వాళ్ళ గురించి ఏమంటారో ఆలోచించండి. ఇక్కడ దీపం కుడివైపు పెట్టాలా ఎడం వైపు పెట్టాలా గొడవలతోనే బతుకంతా అయిపోయింది. అసలు జ్ఞానజ్యోతి వెలిగించాలంటే ఎక్కడ వెలిగించాలని ఆలోచన లేదు. అది తెలిసింది ఇక్కడ విషయం. అలాగే వీటికి కాదని చెప్పడం కాదండి, వీటితోనే చివరి వరకు అయిపోతూ ఉంటే ఎక్కడికి తరిస్తాం? ఇవి భిన్న భిన్న పద్ధతులు ఉంటూ ఉంటాయి శాస్త్రంలో. ఇద్దరు డాక్టర్లు కూడా ఒకే పేషెంట్కి ఒకే రకమైన మందు రాయరని మనకు తెలిసినప్పుడు శాస్త్రాలు మాత్రం ఒకేలా చెప్తాయి. ఆ దేశకాల పరిస్థితులను అనుసరించి శాస్త్రములు కూడా భిన్న భిన్న భావాలు కనబడవచ్చు. భిన్నత్వం కనబడింది కదా అని శాస్త్రాలను తీసిపారేయకు, అప్పుడేంటి నీకు అవకాశం? ఇది గొప్ప మాట చెప్తున్నాడు. అందుకే శృతయో విభిన్న ఋషిర్యస్య మతం ప్రమాణం నైకో ఋషి. పోనీ ధర్మం చెప్పిన ఋషులు ఒకరా అంటే పుర్రుకో బుద్ధి, బుద్ధికో సిద్ధాంతం, సిద్ధాంతానికి ఎన్నో రాద్ధాంతాలు. ఇది మన జీవితం. కానీ ఋషులు అందరూ ఉన్నారు కదా. ఏమిటి అంటే ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, ధర్మస్య తత్వము రహస్యముగా చెప్పబడి ఉన్నది. మరి ఏది మార్గమయ్యా అంటే మహాజనో ఏన గత సపంథ. గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. అందుకే మా పుస్తకము మాత్రమే ప్రమాణము అన్నది హిందూ మతం. మహాత్ములు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలో వెళ్ళు, అదే నీకు మార్గము అన్నారు ఇక్కడ. అంటే తరించిపోయిన వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారో గమనించు, అది నీకు ప్రమాణం. అందుకే భారతీయ సంస్కృతులు గురువు అనేవారిని చూపిస్తారు ఇక్కడ. గురువు ఆ మహాత్ముడు. అతని శాస్త్రములన్నింటినీ తాను అవగాహన చేసుకుని తన జీవితాన్ని ఒక ప్రమాణంగా చూపిస్తాడు. ఆయన మనం ప్రమాణంగా తీసుకువెడతాం. కానీ మహాత్ములు వెళ్ళిన మార్గమే మనకి మార్గము అని చెప్తూ, వార్త అంటే ఏమిటి అని అడిగాడండి. వార్త అంటే ఏమిటి? న్యూస్ కదా. న్యూస్ వంటి చెప్పడం. వార్త అని శబ్దం ఎలా వచ్చింది తెలియాలి కదా. వార్తాసి దేవి అని చండీ సప్తశతిలో అమ్మవారిని వార్త అని కీర్తించారు. అమ్మవారి వార్త అంటే వర్తనము. ఇది తెలుసుకోవాల్సింది. వర్తనమే వార్త అంటే నడవడిక అని అర్థం. నడవడిక అంటే నడిచే తీరు. ఇప్పుడు న్యూస్ అనే దానికి సరిపోయింది. నడిచే తీరు ఏమిటది? లోకం నడిచే తీరు. కనుక లోకం నడిచే తీరేమిటి చెప్పుకోవాలండి. నిరంతరం జరుగుతున్నదేమిటి, నిరంతరం జరుగుతున్నదేమిటి, అదే వార్త. ఇప్పుడు సరిపోయింది కదా వార్త అని మన వాళ్ళు న్యూస్కి ఎందుకు పెట్టారో. నిరంతరం ఏం జరుగుతోంది ఈ ప్రపంచంలో ఒక్క మాట చెప్పన్నారు. చెప్పమంటే ఆఖరి ప్రశ్నకు ముందు ప్రశ్న అండి ఇది. అస్మిన్ మహామోహమయే కటాహే సూర్యాగ్నినా రాత్రి దివేంధనేన మాసర్తు దర్వీ పరిఘట్టనేన భూతాని కాల పచతీతి వార్త. గొప్ప మాట చెప్పాడు. ఇందులో విషయం ఏంటంటే సాధన చేస్తున్నావు నిజమే. ఎంతకాలం ఎప్పుడు ప్రారంభించాలి అంటే నీ కళ్ళ ముందే అందరూ పోతూ ఉన్నారు, ఇంకా ఆలోచించవా? తొందరగా ప్రారంభించు. అది ఆ ప్రశ్నకు సమాధానంలో ఉన్నటువంటి అర్థం. ఆ తర్వాత విషయంలో ఏ మార్గం వెళ్ళాలి? పెద్దవాళ్ళు వెళ్ళిన మార్గంలో వెళ్ళు, అది చెప్పాడు. ఇప్పుడు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. ఏది సత్యం అనుకుంటున్నావు? అసలు ఏం జరుగుతుందో చూడు. ఈ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. ప్రపంచంలో జరుగుతుందంతా ఒక్కటే. ఈ ప్రపంచం ఒక పెద్ద మూకుడు. ఒక ప్రాంతంలో మూకుడు అంటారు, ఒక ప్రాంతంలో బాణలి అంటారు. ఏదైనా అందరికి అర్థమైంది కదా, సంతోషం. ఒక పెద్ద బాణ. ఏది? ప్రపంచం పెద్ద బాణట. ఇందులో ఒక ఆయిల్ పోసేటండి. ఏమిటా ఆయిల్ అంటే బాణలో అంటే మనం గారెలు వేయించేటప్పుడు ఎలాగైతే బాణ పెడతామో అది. దానిలో ఒక నూనె ఉందిట. ఏమిటా నూనె అంటే మోహమయే. మోహం అనేటువంటి నూనె వేసేట. వేసి కింద నిప్పు పెట్టాలిగా. సూర్యాగ్నిన, సూర్యుడు నిప్పుట అంటే అర్థం కాలం కదులుతూ ఉంటుంది కదా. కానీ ప్రపంచంలో ఈ మోహం అనేటటువంటి నూనె పోసి కింద సూర్యుడనే అగ్నిని పెట్టి, తర్వాత విషయం ఏమిటయ్యా అంటే రేపబళ్ళు ఇంధనం. అంటే సూర్యుడనే అగ్ని రావాలంటే రాత్రి పగలోనే కర్రలు పెట్టారట ఇక్కడ. దాని నుంచి సూర్యుడనే అగ్ని వచ్చింది ఇక్కడ. అంటే సూర్య గమనం నుంచి మనం పగలు రాత్రి లెక్కిస్తున్నాం, పగలు రాత్రి బట్టి కాలం లెక్కిస్తున్నాం, అది చెప్తున్నారు ఇక్కడ. అయితే తిప్పే గరిట ఏమిటయ్యా అంటే మాసములు ఋతువులు అనేటటువంటి గరిట తిప్పుతూ ఇప్పుడు ఎన్ని మాసాలయ్యాయి, ఎన్ని ఋతువులయ్యాయి, ఎంత జీవితం గడిచింది. మాసత్తు దర్వీ పరిఘట్టనేనా, వీటితో ప్రాణులని కాలుడు వండుతూ ఉన్నాడు అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట ఇక్కడ. కనుక మనందరం గారెల్లో వేగుతున్నట్టు అదేంలో ప్రపంచంలో ఇందులో సందేహం లేదు. ఒక్కడైనా హాయిగా ఉన్నాను అన్నాడా? అనడు. ఎవడైతే ఈ ప్రపంచం అనే బాణం నుంచి బయటపడతాడో వాడు ఒక్కడే హాయిగా ఉంటానంటాడు. అంతవరకు వేగాల్సిందే. ఎంతవరకు వేచాలి అనేది వేయించే ఆవిడికి తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది? అందుకే కాలుడు అనండి, కాళీ అనండి, వీడు పక్వం అయ్యాడో లేదో చూస్తుంది. వేయించుతున్న గారెలు ఎప్పుడు బయట పెడతారండి?
వేగాక అంత సమాధానం ఏముంది, దాని టైం ఏముందండి, టైం ఏమి లేదు, వేగితే చాలు. వేగకపోతే గంట ఉన్నా సరే ఇంకా వేగిస్తారు, 2 నిమిషాల్లో వేగితే బయట పెట్టేస్తారు. అందుకే ప్రపంచం అనే మోహమయమైన కటాహంలో బంధింపబడిన వారు కాలానుగుణంగా వేగించబడతారు, పక్వ లేని జీవుడు ముక్తి పొందుతూ ఉంటారు అన్నాడు. ఇక్కడ మొత్తం తెలిసిపోయింది, ఒకటే మాట అయిపోయింది. చాలా బాగుందయ్యా, నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి.